వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ రాఘవేంద్ర హాస్పిటల్, డాక్టర్ ఎస్ మధుసూదన్ రావు ఎంబీబీఎస్ ఉస్మానియా, FCGP, PGCC, చెస్ట్ డిసీజ్, ఢిల్లీ మున్సిపల్ కాంప్లెక్స్ ఎదురుగా, మెదక్. నూతన జాతీయ విద్యా విధానం అమలులో భాగంగా అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు ఫ్రీ స్కూల్ విద్యను అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అల్లాదుర్గ్ ప్రాజెక్ట్ CDPO హేమభార్గవి ఆదేశాల మేరకు పెద్దశంకరంపేట రైతు వేదికలో మల్కాపూర్, ఉత్తులూరు, రేగాడ్, పెద్దశంకరంపేట సెక్టార్లకు సంబంధించిన అంగన్వాడీ టీచర్లకు గత 3 రోజులుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. గత 3 రోజుల నుంచి శంకరంపేట మండలంలో అంగన్వాడీ టీచర్స్కి 3 డేస్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రైనింగ్లో భాగంగా ఏంటంటే పూర్వ ప్రాథమిక విద్యకు సంబంధించి టీచర్లకి పునశ్చరణ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే కొత్త కరికులం క్లుప్తంగా టీచర్లకు వివరించి అంగన్వాడీ సెంటర్లో బలోపేతం చేయడానికి పూర్వ ప్రాథమిక విద్య సక్రమంగా అన్ని వేళలా వాళ్ళు జరిపించడానికి కార్యక్రమాలను డైలీ వారీగా విద్యలను చేయడానికి ఎలా అన్నది టీచర్లకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ 3 రోజుల కార్యక్రమంలో ముఖ్యంగా 0 నుంచి పూర్వ బాల్యారంభ దశ గురించి వివరించడం జరిగింది. పూర్వ బాల్య దశ గురించి వివరించడం జరిగింది. మెదడు అభివృద్ధి గురించి, ముఖ్యంగా సమగ్రాభివృద్ధి గురించి ట్రైనింగ్లో భాగంగా టీచర్లకి వివరించడం జరిగింది. అట్లాగే ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటంటే పిల్లలకి అంగన్వాడీ కేంద్రంలోనే గట్టి పునాది ఏర్పడుతుంది కాబట్టి మొదటి మెట్టు అంగన్వాడీ కేంద్రమే కాబట్టి టీచర్లకు అందరికీ కూడా క్లుప్తంగా వివరించడం జరిగింది. ఇందులో భాగంగా ఈ ట్రైనింగ్లో భాగంగా TLN గురించి చాలా క్లుప్తంగా వివరించి టీచర్స్తో చేయించడం కూడా జరిగింది. అంగన్వాడీ సెంటరులో తరగతి గది ఎలా ఉండాలి, ఎట్లా చేయాలి, చార్ట్స్, అభ్యసన మూలాలకు సంబంధించి, అలాగే వాళ్ళ దగ్గర ఉన్నది ఏంది లేనిది ఏంటంటే మేము చూసుకొని ఎక్కువ మట్టుకు చార్ట్స్ ప్రిపేర్ చేయించడం జరిగింది. ప్రతి అంగన్వాడీ కేంద్రము ఒక కలర్ఫుల్గా, ఆహ్లాదంగా, ఉత్సాహంగా కనిపించాలని, మన అంగన్వాడికి వచ్చే పిల్లవాడు ఆనందంగా అంగన్వాడీ కేంద్రంలో అమ్మని కూడా మర్చిపోయి ఉండేటట్లు ఉండాలని టీచర్లకు చాలా క్లియర్గా వివరించడం జరిగింది. అందుకు టీచర్లు కూడా బాగా సహకరించారు. ప్రతి విషయంలో టీచర్ల తోడ్పాటుతో పాటు ఈ ట్రైనింగ్ను కంప్లీట్ చేయడం జరిగింది.